From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఈ భూమిపైనే అత్యధిక జనాభా కలిగిన దేశం, దేశంలో దాదాపు సగం మంది మహిళలున్న దేశం, అదే మన భారతదేశం. ఇంతటి మన ఘన చరిత్ర ఉన్న దేశంలో నవశకానికి అడుగులు పడబోతున్నాయి. మహిళా సాధికారతకు మహాపట్టాభిషేకం చేసేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే నెలలో మహిళా రిజర్వేషన్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసింది. ఏప్రిల్ 16 తర్వాత దేశ రాజకీయ ముఖ చిత్రం ఎలా మారబోతోంది? మహిళా సాధికారతకు మహాపట్టాభిషేకం. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఫిక్స్. భారత్ మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్య పునాదులను మరింత పటిష్టం చేసేందుకు, సమానత్వం పట్ల మనకున్న నిబద్ధతని నొక్కి చెప్పేందుకు ఈ దేశ రాజకీయ యవనికపై చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. నారీ శక్తి వందన్ అధినియం పేరుతో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల నుంచే అమలు చేసే దిశగా కేంద్రం కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం దేశ రాజకీయాలనే కాదు, భవిష్యత్తును కూడా మార్చబోతోంది. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో నవ శకానికి నాంది పలకనున్నాయి. ఈ సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టనున్నారు. 2023లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం కొత్త జనగణన పునర్విభజన తర్వాతే రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన చేసి 2029 జనరల్ ఎలక్షన్స్ నాటికి మహిళా రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్ చట్టం ప్రతిబింబంగా కనిపిస్తోంది. భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. ఈ దేశానికి వారు అందిస్తున్న సేవలు, ప్రతి రంగంలో వాళ్లు సాధిస్తున్న అద్భుతమైన విజయాలకు భారత్ గర్వపడుతోంది. ఈ దేశాభివృద్ధిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఎంతో కీలకంగా ఉన్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న అనేక ప్రయత్నాల తర్వాత మహిళా సాధికారతకు సానుకూల వాతావరణం ఏర్పడింది. సమాజంలో వచ్చిన అనేక మార్పులతో ఆర్థిక, సామాజిక విషయాల్లో మహిళల వాటా పెరిగింది. సమాజంలో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యానికి అనుగుణంగా రాజకీయ రంగంలోనూ, చట్టసభల్లోనూ వారి ప్రాతినిధ్యం పెరగలేదు. అందుకే పాలనలోనూ, నిర్ణయాధికారంలోనూ మహిళల పాత్ర పెరగాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకోసమే 2029లో లోక్సభకు, అనేక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే నాటికల్లా మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తేవాలి అనే దృఢ నిశ్చయంతో ఉంది కేంద్ర ప్రభుత్వం. శాసన వ్యవస్థల్లో మహిళల పాత్రను బలోపేతం చేస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చే రోజు వచ్చేందుకు ఇక ఎక్కువ సమయం పట్టదు. ఈ సదన్ కే సభీ సదస్య, सभी दल के सदस्य हैं, सभी दल के नेता भी हैं. सदन में हो या वह सदन के बाहर हो, वे भी उतने ही हकदार हैं. और इसलिए मैं आज आपके माध्यम से इस बहुत महत्वपूर्ण निर्णय में और देश की मातृशक्ति में एक नई ऊर्जा भरने में ये कल का निर्णय, और आज राज्यसभा के बाद जब हम अंतिम पड़ाव भी पूरा कर लेंगे, देश की मातृशक्ति का जो मिजाज बदलेगा. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చాక భారతదేశంలో జరిగే ఎన్నికల్లో విప్లవాత్మక మార్పులొస్తాయి. ప్రస్తుతం ఉన్న 543 లోక్సభ స్థానాల సంఖ్య ఏకంగా 816కు పెరుగుతుంది. వీటిలో 33% కోటా మహిళలకు ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆ లెక్కన 816 స్థానాల్లో 273 సీట్లు మహిళలకే రిజర్వ్ అవుతాయి. రాష్ట్రాల శాసనసభలకు సైతం ఇదే వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో మహిళా నేతలు చట్టసభల్లోకి వెళతారు. మహిళా రిజర్వేషన్ వారసత్వ రాజకీయాలను సవాల్ చేస్తుంది. ఇప్పటివరకు పురుషాధిపత్యం కొన్ని కుటుంబాలకే పరిమితమైన నియోజకవర్గాల్లో ఇకపై మహిళల గళం వినిపించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల కారణంగా పార్టీలు తప్పనిసరిగా మహిళా అభ్యర్థుల్ని వెతకాల్సి వస్తుంది. ఇది క్షేత్రస్థాయి నుంచి కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తుంది. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరిగితే ఆరోగ్యం, విద్య, శిశు సంక్షేమం, మహిళా భద్రత లాంటి అంశాలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం దక్కే అవకాశాలు ఉంటాయి.
మహిళల కోణంలో సమస్యల విశ్లేషణ జరుగుతుంది కాబట్టి పాలన మరింత సమగ్రంగా మారుతుంది. నియోజకవర్గాల పునర్విభజన 2011 జనాభా ప్రాతిపదికన జరుగుతుండడం వల్ల జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది జాతీయ రాజకీయాల్లో దక్షిణ భారతదేశ రాష్ట్రాల ప్రభావంపై ఇప్పటికే చర్చను లేవనెత్తింది. నారీ శక్తి అనేది కేవలం ఓ నినాదం కాదు, నిర్మాణాత్మకమైన శక్తి అని మహిళా రిజర్వేషన్ చట్టం నిరూపిస్తుంది. ఏప్రిల్ 16 తర్వాత పడబోయే అడుగులు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా దేశంలో సగంగా ఉన్న జనాభాకు నిజమైన భాగస్వామ్యాన్ని కల్పించేలా ఉండబోతోంది. ఈ భారతదేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశంగా వెలిగే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళలకు దక్కాల్సిన ప్రాధాన్యాన్ని దక్కేలా చేసేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. డిమాండ్లు వినిపించారు, కమిటీలు వేశారు, ముసాయిదా బిల్లులు పెట్టారు. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగలేదు. కానీ ఇప్పుడు పెట్టబోయే బిల్లుతో 2029లో జరగబోయే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడం ఖాయం. విమెన్ రిజర్వేషన్ అమల్లోకి వచ్చాక చట్టసభల్లో మహిళల పాత్ర ఎలా ఉండబోతోంది? మహిళా శక్తికి అధికారం దక్కితే ఈ దేశంలో వచ్చే మార్పులేంటి? చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల కోట భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఓ గ్రేట్ మైల్ స్టోన్. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2029 నాటికి అమల్లోకి రానున్న ఈ చట్టం కేవలం ఓ రాజకీయ మార్పు మాత్రమే కాదు, మరో సామాజిక విప్లవం. చట్టసభల్లో మహిళా శక్తికి అధికారం దక్కితే ఈ దేశం ముఖ చిత్రమే మారిపోతుందనే గొప్ప అంచనాలున్నాయి. భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది ఉన్న మహిళలకు దేశ భవిష్యత్తును నిర్ణయించే చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోవటం పెద్ద లోటు. ఇప్పుడు ఆ అడ్డంకి తొలగబోతోంది. 2029 ఎన్నికల నుంచి లోక్సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లోనూ 3/1 స్థానాలు మహిళలకే కేటాయిస్తారు. మహిళలు అధికారంలోకొస్తే బడ్జెట్ రూపకల్పన నుంచి సంక్షేమ పథకాల వరకు ప్రతి అంశంలోనూ ఓ మానవీయ కోణం కనిపిస్తుంది. పురుషులు ప్రాధాన్యత ఇచ్చే రక్షణ, మౌలిక సదుపాయాలతో పాటు మహిళలు విద్య, ఆరోగ్యం, పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రసూతి సంబంధిత అంశాలు, శిశు పోషణపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. అంతేకాదు మహిళలపై జరుగుతోన్న హింసను అరికట్టేలా కఠినమైన చట్టాలు, మెరుగైన పోలీసింగ్ వ్యవస్థపై రాజీలేని పోరాటం చేస్తారు. ఇంటి అవసరాలు బాగా తెలిసిన మహిళలు క్షేత్రస్థాయిలో అనేక సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యంతో పాటు పరిష్కారం కూడా చూపుతారనే అభిప్రాయాలున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళా రిజర్వేషన్ల ఫలితాలు ఇప్పటికీ మనకు కనిపిస్తున్నాయి. అనేక రిపోర్టుల ప్రకారం మహిళా ప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారని, ప్రజలకు అందుబాటులో ఉంటారని తేలింది. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరిగితే రాజకీయ క్రమశిక్షణ, నిర్మాణాత్మక చర్చలు పెరిగే అవకాశం ఉంటుంది. మహిళా ప్రజా ప్రతినిధులు పెరిగితే ఆటోమేటిక్ గా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, పనికి తగ్గ వేతనం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చే దిశగా భరోసా కలుగుతుంది. ఇది దేశ జీడీపీ వృద్ధికి నేరుగా తోడ్పడుతుంది. మహిళా రిజర్వేషన్ల అమలులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. భర్తలు, తండ్రుల పేరుతో మహిళలు నామకే వాస్తే నాయకులుగా కాకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ఉండాలి. రాజకీయ పార్టీల్లోనూ సభల్లోనూ మహిళల గొంతు నొక్కే ధోరణి మారాలి. మహిళలకు అధికారం దక్కటం అంటే చట్టసభల్లో కేవలం కొన్ని కుర్చీలు దక్కటం కాదు, దేశాభివృద్ధిలో సగం మేధస్సుని వినియోగించుకోవటం. సమాజ కష్ట నష్టాలు తెలిసిన మహిళలు చట్టసభలకు వెళితే చట్టాలు మరింత బాధ్యతతో రూపుదిద్దుకుంటాయి. 2029 నుంచి భారత పార్లమెంటు సహా రాష్ట్రాల అసెంబ్లీలు సైతం కొత్త వెలుగులతో మెరవబోతున్నాయి. మహిళా శక్తికి అధికారం లభిస్తే కేవలం మహిళలకి కాదు, మొత్తం భారత సమాజానికి మేలు చేస్తుందనే భావన ఉంది. నవ భారతం వైపు సాగుతోన్న ఈ ప్రయాణంలో ఇది అతి పెద్ద ముందడుగుగా నిలవబోతోంది.
రాజ్యాంగ విలువలను బలోపేతం చేసేలా, దేశ ప్రగతి కోసం మహిళా శక్తికి సాధికారత కల్పించేలా, జాతీయ ప్రయోజనాలే పరమావధిగా భావి తరాల కోసం మహిళలకు మంచి అవకాశం రాబోతుంది. మార్పులను స్వీకరిస్తూ అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.